ఏంట సెంట్రల్ మినిస్టర్ గారు ఏమన్నారు? గౌరవనీయులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారు అడగండి. ఏమలేకపోతే మనకి ప్రధానమంత్రి వికాస్ యోజన స్కీమ్ లో మైనార్టీకి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా వైసీపీ మళ్లించుకుంది, దుర్వినియోగం చేసింది. దేనికైనా నేను సవాల్ విసురుతున్నా, మీరేమైనా సవాల్ విసరడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ సబ్జెక్ట్ నేను చూడలేదు. ఆయన సవాల్ విసిరితే మళ్ళీ నేను సవాల్ ఎందుకు విసిరాలి? ఆయన ఇస్తారు నేను సవాలు. మీరు ఎవరైనా తెలివి ఉంటే రమ్మంటే ఛాలెంజ్ చేస్తాడు. అంత తెలివి మాకులేదు. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి కానీ ధనం కానీ మా దగ్గర లేదు. మా వల్ల కాదని చెప్పండి. అంత తెలివి లేదు, ధనం లేదు. దొంగ బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది వైసీపీ. దీని మీద డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వైసీపీలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే అంత తెలివి అంత ధనము మా దగ్గర లేదని చెప్పండి. మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. అంతా చంద్రబాబు నాయుడు దగ్గర గారి పక్కనే ఉన్నారు తెలివైన వాళ్ళు, ధనవంతులంతా కూడా. మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్దిగా చంద్రశేఖర్ గారికి. ఏదన్నా ఆయన అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం అని చెప్పి ఇస్తాడని కనుక్కోండి. తీసుకోండి. మరి మా దగ్గర లేదు, తీసుకోవాలి కదా. అప్పు డబ్బులు వద్దులే, డబ్బులు అంటే మళ్ళీ బాగోదు. తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి, అప్లికేషన్ పెట్టుకుంటాం.